రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా గణనీయంగా ఓటింగ్ శాతం పెరిగిపోతూ ఉంది. అదే విధంగా మరి చాలామంది ఆశావహులు ఎవరైతే వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఆ టికెట్లు ఆశించి మరి భంగపడి మరి ఆ పద్ధతులు నచ్చక వారి విధానాలు నచ్చక ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్యూ కట్టే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే టైం దగ్గరగానే ఉంది కదా, ఇంకా కొద్ది సమయమే ఉంది 2024 ఎలక్షన్స్కి. ఎలా బలోపేతం అవబోతుంది కాంగ్రెస్? డెఫినెట్గా కాంగ్రెస్ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంది. చాప కింద నీరులాగా మా కమిటీలన్నీ కూడా ఫామ్ అయిపోయినాయి. కాబట్టి ఎక్కడా ఇబ్బంది లేదు. భయపడితే జగన్మోహన్ రెడ్డి భయపడాలా లేదా టీడీపీ భయపడాలా? ఎందుకంటే భయపడింది కాబట్టి ఈరోజు షర్మిలమ్మ గారిని అడ్డుకున్నారు. కాబట్టి భయం మొదలైంది, గుండెల్లో రైలు పెరిగేస్తా ఉన్నాయి. ఎవరెప్పుడు హ్యాండ్ ఇస్తారో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి భయం పట్టుకుంది. కాబట్టి మరి కాంగ్రెస్ వైపు ప్రజలు ఉంటారని నేను నమ్ముతా ఉన్నాను. అంటే ప్రస్తుతం చంద్రబాబే జగన్ దెబ్బకు తట్టుకోలేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో. షర్మిల తట్టుకొని నిలబడుద్ది అంటారా? డెఫినెట్ గా తట్టుకుంటుందండి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏదైతే నా తండ్రి ఆశయాలని చెప్పేసి ఓదార్పు అని చెప్పేసి జనాల్ని నమ్మబలికి ముద్దులు పెట్టి ఓదార్చి అధికారం చేయించుకున్న జగన్ ఈ 5 ఏళ్ల కాలంలో నువ్వేం చేసినావు? యువతకు ఉద్యోగాలు ఇచ్చావా? ఉపాధి ఏమైనా కల్పించావా? పోనీ సామాన్య ప్రజలకు ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పించావా? ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే మద్దతు ఇస్తూ ఉన్నా పార్లమెంట్లో ఒక వైపు. ఇంకొక వైపు ఎన్ఆర్సీ అంటే ముస్లిం వైపు మద్దతు ఇస్తూనే ఇంకొక పార్లమెంటులో వాళ్ళకి మోడీకి అనుకూలంగా స్పందిస్తూ ఉన్నావు. ఎవరిని నువ్వు ఎస్టీలని బీసీ మైనార్టీలు ఎవరిని సంతృప్తిపరిచావు? ఎవరికి న్యాయం చేసినావు? 2,35,000 ఉద్యోగాలు అంటే ఎవరికి ఉద్యోగాలు ఇచ్చావు అని చెప్పేసి మేము యూత్ పరిస్థితి ఎలా ఉంది మరి? యూత్ ఎటువైపుకి వచ్చే పరిస్థితి ఉంది? యూత్ ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు వస్తుందండి. ఎందుకనంటే మాట ఇచ్చి మడమ తప్పే ఈ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఎందుకంటే మాట ఇచ్చి మడమ తప్పినాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి తెలంగాణలో మేము మాట కట్టుబడ్డాము, తెలంగాణ ఇచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఈ మేనిఫెస్టో కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, ఇవన్నీ ఒక జాతీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిని నెరవేరుస్తుంది. యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పేసి కోరుతా ఉన్నాను. అధికారంలోకి ఎప్పుడు రాబోతుంది? 24లో ఎలా ఉండబోతుంది? 29కి ఎలా ఉండబోతుంది కాంగ్రెస్? ఖచ్చితంగా 2024లో కాంగ్రెస్ సపోర్ట్ లేని ప్రభుత్వం ఏర్పడదని నేను ఘరాఖండిగా చెప్తా ఉన్నాను. ఒకవేళ హంగ్ ఏర్పడితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అది కాకపోతే ఖచ్చితంగా మా షర్మిలమ్మే కాంగ్రెస్ అధికారంలోకి రాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం సంతరించుకోనుంది. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు ఈరోజు చేపట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి కావాలని ఈ రాష్ట్ర ప్రజలు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం షర్మిలమ్మ రాకతో సంతరించుకుందని అందరూ కూడా భావిస్తా ఉన్నారు. యూత్ ఎటువైపు ఉన్నారు? ఈరోజు యువత కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని భావిస్తూ ఉంది. గత 10 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఏ ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా మోసం చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని యువత భావిస్తూ ఉన్నారు. అంటే ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నాడు. 175 అతనికే వస్తే ఇంకా మీకేం వస్తాయి? స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలు ఒకటి ఫిక్స్ అయ్యారు. వైనాట్ 175 అని వాళ్ళు భావిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు 10 ఏళ్ల నుంచి కూడా గమనించారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తారని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క సానుభూతితో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. ఈ 5 ఏళ్లలో కనీసం ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏది లేదు, శూన్యమని భావించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఘనమైన విజయం కూడా రాబోయే రోజుల్లో వస్తుందని మేము భావిస్తా ఉన్నాం. అంటే రాజశేఖర రెడ్డి సానుభూతి కాదు, నా బొమ్మ చూసే గెలిచాను, నేను నా బొమ్మ పెట్టుకొని గెలుస్తాను అంటున్నాడు జగన్. నిజమైన వారసులు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు నిజమైన వారసులు. ఆయన వారసులే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిజమైన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ప్రజలందరూ కూడా ఈ రోజు తెలుసుకున్నారు. షర్మిలమ్మ రాకతో నిజమైన వారసురాలు భావించుకున్నారు. ఈరోజు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఉమ్మడి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి
కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా గెలిపించుకున్నాడో ఈరోజు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుండి వైఎస్ షర్మిల ఈ రాష్ట్రం అంతా, ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరణ చేయడానికి ఆమె కంకణ కట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాబట్టి ఇక్కడ జగన్ కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలు నేను. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇద్దరు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకటే. కాబట్టి నేను కూడా కాంగ్రెస్ వారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెని. కాబట్టి నా తండ్రి పార్టీని నేను నిలబెడతా. వైఎస్ రాజశేఖర రెడ్డి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ఆయన ఆకాంక్ష ఏ విధంగా ఉందో, వైఎస్ షర్మిల కూడా రాహుల్ గాంధీ ప్రధాని చేయాలనే ఆకాంక్షతోని కాంగ్రెస్ల పార్టీలో చేరింది. కాబట్టి అదే కూడా మేము ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా ఆమె మీద నమ్మకం ఉంచి ఆమె అడుగుదాడులను మేము నడిచి కాంగ్రెస్ పార్టీ మేమందరం కృషి చేసి గెలిపించుకుంటామని కోరుకుంటూ ఈ అవకాశం. ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి పార్టీలకి ఎక్కువ మంది కూడా ఓటర్లు ఉన్న పరిస్థితి, కాంగ్రెస్ కి ఓటర్లు ఎలా వస్తారు కొత్తగా మళ్ళీ ఇప్పటికిప్పుడు? రెండు పార్టీలు ఇప్పుడున్న రెండు పార్టీలు కూడా ప్రజల్లో విశ్వాసం కోల్పోయినారు. ఎందుకంటే 5 సంవత్సరాలు మన టీడీపీ ప్రభుత్వం చేసింది. వాళ్ళు కూడా రాజధాని పేరుతోని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం కూడా రెండు రాజధానులు అని చెప్పేసి ఆయన అదే పేరు మీద ఈ రాష్ట్రాన్ని జీరో చేసినాడు కాదు, ఎలాంటి అభివృద్ధి లేదు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారని మేము. చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ ఉద్దండుడే జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. షర్మిల ఎలా ఎదుర్కొంటది జగన్ని? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన యుక్త వయసు లేదు. ఎందుకంటే ముసలివాడు. ఎందుకంటే ఒక టైంలో ఒకటి జ్ఞాపకం వస్తుంది, ఒక టైంలో ఒకటి జ్ఞాపకం రాదు. అటువంటి వాడు ఇప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చి కూడా ఏం పరిపాలన చేస్తాడు? అన్నని ఎట్లా ఎదుర్కొంటది అంటారు చెల్లెలు? అన్నని కదిలితే పునరావృతం కావడం ఇది మొదటిసారి. మాకైతే మేము కర్నూలు జిల్లా వాళ్ళము, మాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుంది. మా ఆలోచన విధానాన్ని బట్టి చూస్తే వైనాట్ 175 జగన్ గారు ఏ విధంగా అంటాడో వైనాట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 2024లో చూడండి అని మేము ఈ విధంగా. అంటే కొద్ది సమయంలోనే ఎట్లా క్యాడర్ సెటప్ అయింది అనుకుంటున్నారా? ఆల్రెడీ క్యాడర్కు ఉంది. క్యాడర్కి మాత్రం భయం లేదు, గ్రౌండ్ లెవెల్లో ఉంది. మళ్ళీ తర్వాత ఈ విధంగా మళ్ళీ చాలా నాయకులు, చాలామంది ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంలో స్టార్ట్ చేశారు. అంటే ఓట్లన్నీ వైసీపీలో ఉన్నాయి కదండి. అది కాంగ్రెస్ ఓటింగే తప్ప అది జగన్ గారి ఓటింగ్ కాదు. ఆ రోజు జగన్ గారి ముఖ్యమంత్రి కావాలని ఆశించిన రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత, కానీ జగన్ గారి యొక్క మనస్తత్వం గుర్తించింది సోనియమ్మ. కాబట్టి ఈరోజు జగన్ గారి మనస్తత్వము, ఆయన పరిపాలన ప్రజలకు ఈరోజు తెలుస్తుంది. ఆ రోజు సోనియా గాంధీ నిర్ణయం తీసుకోవడంలో ఈరోజు సోనియా గాంధీ నిర్ణయం చాలా కరెక్ట్ గాని ప్రజలంతా భావిస్తున్నారు. అంటే వైసీపీలోకి సంబంధించి ఉన్నటువంటి లీడర్లంతా సీట్లు రాని వాళ్ళు కాంగ్రెస్ లోకి వస్తారు అన్నారు. నిజమే? సీట్లు రాని వాళ్ళు వస్తారు, సీటు ఉన్న వాళ్ళు వస్తారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో అక్కడ స్వేచ్ఛ ఎవరికి లేదు. కేవలం 4 కుటుంబాల పరిపాలనే ఉంది. ఆ 4 కుటుంబంలో కూడా జగన్ పరిపాలన తప్ప వేరే పరిపాలన ఏమీ లేదు అని ప్రజలు అంతా భావిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమో వైఎస్ మా మనిషి అంటుంది, జగన్ ఏమో నేను వారసుని అంటున్నాడు. ఎవరిని నమ్ముతారు? తల్లిని చెల్లిని చూడలేని ఒక్క యజమాని ఏ విధంగా ఉంటాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే రాష్ట్ర న్యాయం చేసి ఉంటే ఈరోజు తల్లి చెల్లి ఈరోజు ఈ విధంగా జరిగేదా? అది మా కన్న తల్లి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి ఏ విధంగా చూసుకుంటుందో అదే విధంగానే రాజశేఖర రెడ్డిని ఏ విధంగా చూసుకుంటుందో షర్మిల గారిని కూడా అదే విధంగా చూసుకుంటుంది. అంటే రాష్ట్రానికి ఏమి ఇవ్వబోతుంది కాంగ్రెస్ గెలిపిస్తే? 100% నీకు ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ గారు పదే చెప్తున్నాడు. ఈ ఆంధ్రాలో ఎటువంటి గవర్నమెంట్ ఉన్నా కూడా మేము ఖచ్చితంగా సెంట్రల్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన ఈ విధంగానే మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు.